హలో ఫ్రెండ్స్, నమస్కార్. నేను ఈరోజు భగవద్గీతలోని 2వ అధ్యాయంలోని 11వ శ్లోకానికి భావాన్ని వివరిస్తాను. శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తో ఈ విధంగా అంటున్నారు. ఓ అర్జున, నువ్వు శోకింపదగని వారి గురించి శోకిస్తున్నావు. పైగా పండితుని వలె, జ్ఞాని వలె మాట్లాడుతున్నావు. పండితులైన వారు, జ్ఞాని అయిన వారు చనిపోయిన వారి గురించి కానీ, బ్రతికి ఉన్న వారి గురించి కానీ ఏమాత్రం బాధపడరని శ్రీకృష్ణ పరమాత్మ అర్జున్తో ఈ శ్లోకంలో ఈ విధంగా అంటున్నారు. ఈ శ్లోక భావం వివరంగా ఏమనగా, అర్జునుడు ఈ శ్లోకంలో యుద్ధరంగంలో శోకింపదగని వారి గురించి శోకిస్తున్నాడు. ఇక్కడ శోకింపదగని వారు అంటే భీష్ముడు, ద్రోణుడు, ఇతర బంధువులు. వీరిని చూసి అర్జునుడు అనవసరంగా ఈ శ్లోకంలో బాధపడుతున్నాడు. వారి యుద్ధరంగంలో వారి శరీరాలు నశించిన వారి ఆత్మలు అనేటివి నశించవు. ఆత్మలను ఎవరు నశింపజేయలేరు. ఆత్మలను ఎవరు నశింపజేయలేరని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జున్తో అంటున్నారు. ఈ సత్యం తెలియక అర్జునుడు ఈ శ్లోకంలో బాధపడుతున్నాడు. మళ్ళా అర్జునుడు ఈ శ్లోకంలో పండితుని వలె, జ్ఞాని వలె మాట్లాడుతున్నప్పటికీ అతని ప్రవర్తన మాత్రం ఒక అజ్ఞానిలా ఉందని శ్రీకృష్ణ పరమాత్మ అంటున్నారు. మళ్ళా అర్జునుడు ఈ శ్లోకంలో పైకి పండితుని వలె, జ్ఞాని వలె మాట్లాడుతున్నప్పటికీ అతని ప్రవర్తన మాత్రం అజ్ఞాని వలె ఉందని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అంటున్నారు. మళ్ళా జ్ఞాని అయిన వారు, పండితులైన వారు శరీరం నశించినా ఏమాత్రం బాధపడరు. ఎందుకంటే వారికి శరీరం అనేది శాశ్వతం కాదని, ఆత్మ అనేది శాశ్వతమైనదని, ఆత్మకు శరీరానికి మధ్య గల వ్యత్యాసం జ్ఞాని అయిన వారికి, పండితులైన వారికి తెలుసు. కాబట్టి వారు శరీరం అనేది నశించినా కూడా ఏమాత్రం బాధపడరు అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అర్జున్తో అంటున్నారు.